అమ్మా నువ్వేగా నాతో చెప్పావు మీకు నేను సాక్ష్యం చూపించాలని. నేను మీకు ఆ సాక్ష్యం చూపిస్తాను, నాతో రామ్మా. అమ్మా నీకు తెలుసు నేను నిన్ను ఇలా కోపంగా చూస్తూ ఉండలేను అని. అమ్మా నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, నువ్వు దయచేసి నాతో రామ్మా. మీరు ఆ సాక్ష్యం చూశారంటే నా మీద నమ్మకం కలుగుతుంది, జరిగిన దాంట్లో నా తప్పు ఏం లేదని తెలుస్తుంది. దయచేసి నాతో రమ్మా, ప్లీజ్ అమ్మా. సరే పద. లవ్లీ నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడుకో, నేనున్నాను కదా, పద. ఈ వివాహానికి సాక్షి సంతకం ఎవరు చేస్తారు? నేనే. చిన్న చిన్న మెల్లగా డ్రైవ్ చేయి. అయ్యో అమ్మ, మనం అక్కడికి వీలైనంత త్వరగా చేరుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మీరిద్దరూ వరమాలలు ధరించేందుకు నిలబడండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావో అర్థం కావడం లేదు. అమ్మా నీకు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, అక్కడికి వెళ్ళాక స్వయంగా నువ్వే చూద్దు గాని. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు వరమాలలు మార్చుకోండి. ఇప్పుడు మీరు వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేయండి. ఇప్పుడు వధూవరులు ఇద్దరు సప్తపది కోసం నిలబడండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ. నాన్న ఇలా పరిగెత్తిస్తే నేను పడిపోతా. నెమ్మది. ఓరి భగవంతుడు, ఏంటి వీడు? చిన్న నేను పడిపోతానురా, నెమ్మదిగా. ఇప్పుడు గుళ్ళోకెందుకు? పంతులు గారు, మీరు ఈ పెళ్లిని ఆపకండి.
అన్ని పద్ధతి ప్రకారమే జరిపించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన. మీరిక్కడే ఆగండి. అసలు ఇక్కడేం జరుగుతుంది? మీరేదైతే అనుకుంటున్నారో అదేం కాదు. నీకేం తెలుసు? మేమేం అనుకుంటున్నావో ఇంకా మాకేం తెలుసు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా ఉన్నదున్నట్టు చెప్పు. విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆంటీ మీరు చెప్పమన్నారు కాబట్టి నేను మీకు సూటిగా చెప్తున్నాను. మీకు చెప్పేది ఏంటంటే కార్తీక్ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నాకు ద్రోహం చేయాలనుకున్నాడు. కానీ నేను తన్నేం చేయలేకపోయాను. నాకు జరిగిన అన్యాయం తనకు కూడా జరగకూడదని అలా చేశాను. మీరు ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోగలరు. నేను తారస్థితిని అర్థం చేసుకొని మా అన్నయ్యని ఇక్కడికి పిలిపించి వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తున్నాను. దయచేసి వాళ్ళ పెళ్లి ఆపకండి. ఆపు! అన్ని అబద్ధాలు. చూడు, నువ్వు చెప్తున్న ఈ కట్టుకథలు మమ్మల్ని ఇంకా ఏ మాత్రం మాయ చేయలేవు, అర్థమైందా? ఎందుకంటే మాకు మా కార్తీక్ మీద పూర్తిగా నమ్మకం ఉంది. అయినా నువ్వు ఆడిన నాటకం వల్ల జీవితంలో మొదటిసారిగా మా కార్తీక్ ని అనుమానించాను. వాడి మీద కోప్పడ్డాను. ఇదంతా నువ్వు చెప్పిన అబద్ధం, నీ స్వార్థం కేవలం నీ నాటకం వల్లే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటల్ని నేను ఎంత మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. మరి నన్నేం చేయమంటారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మా నాన్నలకు తెలియకుండా నువ్విలా కలిపేటందుకే మా చిన్నాను నీ నాటకంలో పావులా వాడుకున్నావు. మా కుటుంబ గౌరవానికి మాయని మచ్చ తెచ్చిపెట్టావు. ఇప్పుడే చెప్తాను. చిన్నా, నీ ఫోన్ ఇవ్వు. ఇప్పుడు వధువు 3 ప్రదక్షిణాలు చేస్తుంది. యాదేవి సర్వభూతేషు. చిన్న శర్మ గారికి వెంటనే ఫోన్ చేయి. ఆంటీ ప్లీజ్ మాట్లాడుకో. ఇవ్వు చిన్న. పంతులు గారు మీరు కానివ్వండి. ఓం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. హలో, శర్మ గారా మాట్లాడేది? మీరు వెంటనే జగన్నాథుడి దేవాలయానికి రండి. ఇక్కడ మీ అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. పంతులు గారు త్వరగా కానివ్వండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. పంతులు గారు త్వరగా. భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి జరగకుండా ఉంటే బాగుంటుంది. ఈ తార వల్ల మనకి ఇంకా ఎన్ని తలవంపులు వస్తాయో ఏమో. ప్రదక్షిణలు పూర్తయ్యాయి. పీటల మీద కూర్చోండి. ఇప్పుడు వరుడు వధువు మెడలో మాంగళ్యధారణ చేయాలి. వాళ్ళ పేరెంట్స్. పంతులు గారు త్వరగా కానివ్వండి. వధువు నుదుట సింధూరాన్ని దిద్దు బాబు. ఈ పెళ్లి నాటకాన్ని కాపండి.
ఆంటీ అంకుల్, ఇక పెళ్ళైపోయింది. ఇక మీరేం చేయలేరు. నన్ను ప్రేమించానన్నావు, చావైనా బతికైనా నాతోనే అన్నావు. ఈ రోజు నేనెవరో తెలియనట్టు నటిస్తున్నావు. నువ్వా? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అంకుల్, అది నేను తారా అభయ్ల ఫ్రెండ్ని. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అందుకే ఆ రోజు నేను అందరికీ అబద్ధం చెప్పాను. మీరే చెప్పండి ఆంటీ, ప్రేమించిన వారితోనే పెళ్లి జరగడం న్యాయం కదూ? ఆంటీ ప్లీజ్ కోపగించుకోకండి, ప్లీజ్. అమ్మా, ఒక్కోసారి నా మాట ఇంకేం మాట్లాడుకో. పద, నాతో పద. ఏంటి మీరు చేస్తున్న పని? తను ఇప్పుడు నా భార్య, నీకు అర్థం కాలేదా నేను దీని తల్లినని? ఈ రోజు మా అమ్మాయి ఇదిగో ఈ అబద్ధాల కోరు సాయంతో కన్న తల్లిదండ్రుల్నే మోసం చేసింది. అది కూడా ఈ అబ్బాయి కోసం. ఆ పిల్లకి అతనికి ఏ సంబంధం లేకున్నా ఇతను అంటున్నాడు తను భార్య అని. నేను మీ మాయ మాటల్లో పడేదాన్ని కాదు. పద, ఇంటికి పద. అమ్మా, మీరు కాస్త శాంతించండి. ఈ వివాహం సంప్రదాయబద్ధంగా పూర్తయింది. అమ్మయ్య, పెళ్ళైపోయింది. ఇక నా పని పూర్తయినట్టే. వీళ్ళిద్దరూ ఈ హోమగుండం చుట్టూ అగ్నిసాక్షిగా 7 అడుగులు వేశారు. ఇప్పుడు అర్థమైందా? మా అబ్బాయి తప్పు చేయలేదు. తప్పంతా మీ అమ్మాయిదే. మా చిన్నబ్బాయి కార్తీక్ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. విన్నావుగా, ఇదంతా నువ్వు చేసిన పని వల్లే. ఇంకా ఎవరెవరితో ఏమేం పడాలో. చూడండి అంటే మీరు ఇలా బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడిక దీన్ని మనమేమీ మార్చలేం. ఇది మా కుటుంబపు సొంత విషయం. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. చాలు, నీ ఏడుపులు రాగాలు ఆపు. మీరిద్దరూ ఇక్కడి నుంచి నడవండి, నడవండి. చిచ్చి, చూసావా చిన్న, ఎంత నాటకం ఆడించింది. అది కూడా ఆ అబద్ధాల కోరు. అయినా అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సందు చూసుకుని ఇక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. పదమ్మా, మనం కూడా వెళ్ళిపోదాం. నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నేను నా బిడ్డ చిన్నాని అవమానించాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంకా ఎక్కువ ఆలోచించుకో. అదంతా మర్చిపో. ఎలా మర్చిపోమట? నాకు ఆ అమ్మాయి మీద ఎంత కోపం వస్తుందంటే, అది గనక ఇంకొకసారి నా కంట పడితే దాని చెంప పగలకొట్టి బుద్ధొచ్చేలా చేస్తాను. ఆ పిల్ల చేసిన పని వల్ల తల్లి కొడుకుల మధ్య అపార్థం వచ్చింది. ఆ పిల్ల చేసిన పనిని తేలిగ్గా మర్చిపోను. అది కోడలిగా వెళ్లిన ఇంటిని నిప్పుతో తగలబెట్టేస్తుంది. దాని అత్తగారు సంతోషంగా ఉండరు, అది ఆనందంగా ఉండలేదు. అమ్మా, చెప్తున్నానుగా మర్చిపోమని. ఇక కోపాన్ని వదిలేసే ప్లీజ్. పద, ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా, ఎందుకు ఇంకా అలా ఉంటావు? కాస్త శాంతంగా ఉండు, మునుపట్లాగా. నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏంటమ్మా? లేదు లేదు, ఏం లేదు. వెళ్దామా? వద్దదు, నేను రిక్షాలో వస్తాను. నువ్వు బండి ఇలాగేనా నడిపేది? నువ్వు ఇంటికి పద. రేపటి నుంచి నీకు బైక్ క్యాన్సిల్. సారీ అమ్మా, నేనిప్పుడు నిన్ను నెమ్మదిగా తీసుకెళ్తాను. ఎడ్ల బండిలాగా నెమ్మదిగా తీసుకెళ్తాను. వెళ్దాం పద. నెమ్మదిగా పోనివు, సరేనా? సరే, అలాగే అమ్మా.
నేను అసలు వచ్చింది మా ఇంటికేనా? ఇంత ప్రశాంతత. మిమ్మల్ని చూస్తుంటే మరొక లోకం నుంచి మిమ్మల్ని ఇక్కడికి రప్పించినట్లుంది. నా కోడళ్ళందరూ ఏదో పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది నాకు. మరేం చేయమంటారు మావయ్య? పెద్ద సమస్య అంటే పెద్ద సమస్య మరి. అంత పెద్ద సమస్య ఏంటి? అదే మా మరిది చిన్న ఉన్నాడుగా, పొద్దున్నే అత్తయ్య గారిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఏదో సాక్ష్యం చూపిస్తాడంట. అస్సలు అర్థం కావట్లేదు, అతను ఏం సాక్ష్యం చూపిస్తాడో. అవునా? అయితే రానివ్వండి, అదేదో వాళ్ళొచ్చాక తెలుస్తుంది కదా. కానీ నా ఆలోచన అంతా మరొక విషయం మీద ఉంది. అదేంటి మావయ్య గారు? అదేంటంటే మీ మరిది తన మోటార్ సైకిల్ మీద మీ అత్తయ్యను తీసుకెళ్ళుంటాడు. మన చిన్నాకి మోటార్ సైకిల్ మీద స్పీడుగా పోవడం బాగా అలవాటు కదా. వాడు మీ అత్తగారిని మోటార్ సైకిల్ పై తీసుకెళ్తూ ఉంటే మీ అత్తగారి తిట్ల పురాణానికి వాడి చెవులల్లో నుంచి రక్తం ఏరులై పారుతుందనుకోండి. పిల్లలు, మీరంతా ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండండి. చూడటానికి చాలా బాగుంది. అరే, ఏమైంది? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. అమ్మా, నేను ఇలా ఎందుకు చేశానంటే, నేను అభయ్ ప్రేమించుకున్నాం. అభయ్ని విడిచి నేను ఉండలేను. మంచిది. అయితే మాతో ఇక నీ బంధం తెగినట్టే. ఇక ఈ ఇంటి తలుపులు మీ ఇద్దరి కోసం ఇక ఎన్నిటికీ తెరుచుకోవు. బాగుంది. మీరో పక్క తనని కూతురు అంటూనే మరో పక్క తన ఇంట్లో నుంచి గెంటేస్తారా? ఇదేనా చెప్పండి పిల్లల్ని పెద్దవాళ్ళు ప్రేమించే పద్ధతి? నోర్మోయ్, నువ్వు మాట్లాడుకు. నాకు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో జరిగిన ఈ అనర్థానికి మూల కారణం మాత్రం నువ్వే. నడు, ముందెక్కడి నుంచి బయటికి నడు. ఆంటీ, నా మాట ఒక్కసారి వినండి. ప్లీజ్, చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. ఆంటీ, వెళ్ళిపో.